హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అఖీరా ఆద్య పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2024లో గెలిచినాక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు అఖీరా ఆద్య కూడా అకంపెనీ చేసేవాళ్ళు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈరోజే రీసెంట్గా రిలీజ్ అయిన తమ్ముడు సినిమాలో ఈరోజు రిలీజ్ అయిన కల్కి మూవీతో కూడా పవర్ స్టార్కి బదులు అఖీరా నందన్ అయితే అందరినీ హ్యాపీ చేశాడు. తను మూవీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అఖీరా నందన్ అయితే వాళ్ళ పవన్ కళ్యాణ్కి హీరోగా లాంచ్ చేయాలని అయితే చూస్తున్నారు. అయితే ఉపాసన ఏం చేసిందంటే అఖీరాకి ఒక 2.5 crores వర్త్ స్పోర్ట్స్ కార్ గిఫ్ట్గా ఇచ్చింది. అఖీరాకి కార్స్ అన్న కార్ ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం. సో ఉపాసన డిసైడ్ చేసుకుంది ఈయనకి ఎలాగో కార్కి సంబంధించిన గిఫ్టే ఇవ్వాలని. ఈ మధ్య అఖీరా హైదరాబాద్లోనే ఉంటున్నాడు కాబట్టి ఉపాసన అయితే మంచి స్పోర్ట్స్ కార్ అయితే గిఫ్ట్ చేసింది. ఉపాసన రామ్ చరణ్ డాటర్ క్లీంకారా బర్త్డే June 20th తను చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసింది. June 17th నుంచే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. డాన్స్ ప్రోగ్రామ్స్, రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ చాలా అయితే చేసింది ఉపాసన. అఖీరా ఆద్య కూడా చాలా బ్యూటిఫుల్గా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆ రోజు అందరైతే కొనిదెల ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్సెస్ని చూసి. ఆద్య అయితే తను క్లీంకారా బర్త్డే రోజు చాలా ఎంజాయ్ చేశాము. డాడీ డిప్యూటీ సీఎం అవ్వడు కూడా మాకు చాలా సంతోషంగా ఉందైతే తనైతే ట్వీట్ చేసింది ఆద్య. అయితే క్లీంకారా పుట్టిన తర్వాత నుంచి మెగాస్టార్కి బాగా కలిసి వస్తుంది, మెగా ఫ్యామిలీకి. తను చిరంజీవి గారికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. రామ్ చరణ్ కూడా రాజమౌళి మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చింది, వాళ్ళు వెళ్ళి వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తను లాస్ట్ ఎలక్షన్స్లో చాలా చిత్తుగా ఓడిపోయాడు. ఈసారి బంపర్ మెజారిటీతో గెలిచి తనైతే డిప్యూటీ సీఎం కావడం అయితే కొనిదెల ఫ్యామిలీకి చాలా గుడ్ న్యూస్. అందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా అఖీరా ఆద్య అందరు కలిసి క్లీంకారా బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఇంకొక గుడ్ న్యూస్ కొనిదెల ఫ్యామిలీకి ఏంటంటే చిరంజీవి గారి మదర్ తను ఆనవాయితీగా వచ్చిన ఒక 4-5 తరాలు అంటే 40-50 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వచ్చిన ఒక వజ్రాల హారం, మణి ఉన్న హారాన్ని తను క్లీంకారా బర్త్డే రోజు అయితే క్లీంకారాకి గిఫ్ట్గా ఇచ్చింది. అయితే ఉపాసన తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ గిఫ్ట్ అయితే తీసుకున్నది. ఉపాసన అయితే వాళ్ళ ఎల్డర్స్ అందరినీ గౌరవిస్తుంది. తను వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ నానమ్మ, తాతయ్య వాళ్ళందరినీ చాలా రెస్పెక్ట్గా చూస్తూ తను చాలా మంచి మనిషి. ఉపాసన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ గిఫ్ట్ తీసుకొని. పవన్ కళ్యాణ్ అఖీరాని ఆద్యాని కూడా మన ప్రధానమంత్రి మోదీ గారికి పరిచయం చేశారు. వాళ్ళైతే ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఆద్య అయితే చాలా హైట్గా ఉంటాడు. అయితే తన ఇక మూవీస్లో లాంచ్ చేయాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది ఆద్యది. అఖీరాది. ఆద్య ఇంకా స్టడీస్ కంటిన్యూ చేస్తుంది. ప్రస్తుతం వాళ్ళిద్దరు అయితే హైదరాబాద్లోనే ఉంటున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్తో హ్యాపీగా